భారత తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఇస్రో తర్వాత భారత అంతరిక్ష రంగంలో కొత్త విప్లవమా? భారతదేశం అంతరిక్ష రంగంలో మరో చరిత్ర సృష్టించబోతోంది. ఇప్పటివరకు రాకెట్లు అంటే అందరికీ ఇస్రో మాత్రమే గుర్తుకు వచ్చేది. కాని ఇప్పుడు ఒక భారతీయ ప్రైవేట్ కంపెనీ స్వయంగా రాకెట్ను తయారుచేసి అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమైంది. ఈ రాకెట్ పేరు విక్రమ్. అసలు విక్రమ్ అంటే ఏమిటి? దీన్ని ఎవరు తయారు చేశారు? ఇది ఎందుకు అంత ముఖ్యమైనది? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. విక్రమ్ అంటే ఏమిటి? విక్రమ్ అనేది భారతదేశంలోని ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన ఉపగ్రహ ప్రయోగ రాకెట్. ఈ రాకెట్ను చిన్న ఉపగ్రహాలను భూమి చుట్టూ కక్షలో ప్రవేశపెట్టేలా రూపొందించారు. ఇది పూర్తిగా భారతీయ ఇంజనీర్ల సాంకేతిక నైపుణ్యంతో అభివృద్ధి చేయబడింది. ఎందుకు ఇది చారిత్రాత్మకం? ఇది విజయవంతమైతే భారతదేశంలో ప్రైవేట్ కంపెనీలు కూడా అంతరిక్ష ప్రయోగాలు చేయగలవని నిరూపిస్తుంది. దీంతో కొత్త స్టార్టప్లకు అవకాశాలు పెరుగుతాయి. వేలాది ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రపంచ దేశాల ఉపగ్రహాలను భారత్ నుంచి ప్రయోగించే అవకాశాలు పెరుగుతాయి. అంతరిక్ష రంగంలో భారతదేశం మరింత బలపడుతుంది. తో సంబంధం ఏమిటి? చాలామందికి ఒక సందేహం వస్తుంది. ప్రైవేట్ కంపెనీలు వస్తే ఇస్రో అవసరం తగ్గిపోతుందా? ఇస్రో పరిశోధన, పెద్ద మిషన్లు మరియు జాతీయ అంతరిక్ష కార్యక్రమాలపై దృష్టి పెడుతుంది. ప్రైవేట్ కంపెనీలు వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాలు, కొత్త సాంకేతికతలు మరియు వ్యాపార అవకాశాలను అభివృద్ధి చేస్తాయి. రెండూ కలిసి పనిచేస్తే భారతదేశానికి మరింత ప్రయోజనం ఉంటుంది. భారత్కు కలిగే ప్రయోజనాలు: విక్రమ్ వంటి ప్రాజెక్టులు విజయవంతమైతే విదేశీ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. భారత యువతకు అంతరిక్ష రంగంలో కొత్త కెరీర్ అవకాశాలు వస్తాయి. భారతదేశం గ్లోబల్ స్పేస్ మార్కెట్లో తన వాటాను పెంచుకునే అవకాశం ఉంటుంది. మేక్ ఇన్ ఇండియాకు మరింత బలం చేకూరుతుంది. విక్రమ్ కేవలం ఒక రాకెట్ మాత్రమే కాదు. ఇది భారతదేశంలోని ప్రైవేట్ అంతరిక్ష పరిశ్రమకు ఒక కొత్త ప్రారంభం. ఈ ప్రయోగం విజయవంతమైతే ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత్ మరింత కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. మీ అభిప్రాయం ఏమిటి? భారత్ ప్రైవేట్ స్పేస్ రంగంలో ప్రపంచ అగ్రదేశాల్లో ఒకటిగా ఎదగగలదా? కామెంట్లో మీ అభిప్రాయం తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టెక్నాలజీ మరియు అంతరిక్ష వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.